నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను ప్రతిరోజు కూడా చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్స్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీకు భారతదేశపు రాష్ట్రపతులను వరుసగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు నేర్పిస్తాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో భారతదేశపు ప్రధాన మంత్రులను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేర్పించాను. కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, ఆ యొక్క వీడియో చూడండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కోడ్ని మీరు నేర్చుకోవాలంటే నా యొక్క 4 ఫ్రెండ్స్ పేర్లు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పేరు భాష, రెండో పేరు ఫనీ, మూడో ఫ్రెండ్ పేరు రామశంకర్ నారాయణ్, 4వ ఫ్రెండ్ పేరు ప్రతిభ అనమాట. ఈ 4కి కూడా ఇష్టాలు అయితే ఉన్నాయి. సో మనకి ఏ విధంగా ఉన్నాయో వారికి కూడా ఉన్నాయంట. సో మా భాషకి జావా అంటే ఇష్టం. రెండో ఫ్రెండ్ పేరు ఫనీ అనమాట. ఈ ఫనీకి జైల్ అంటే ఇష్టం అంట, ఓకేనా? మా రెండో ఫ్రెండ్ పేరు ఫనీ, వాడికి జైల్ అంటే ఇష్టం. సో మూడో ఫ్రెండ్ రామశంకర్ నారాయణ్కి కలాం అంటే ఇష్టం, ఓకేనా? రామశంకర్ నారాయణ్కి కలాం అంటే ఇష్టం. ప్రతిభకు ప్రణబ్ కోవింద్ అంటే ఇష్టం. సో ఇది అనమాట సో కోడ్ అనేది. ఇంకా మనం పరిశీలించినట్లయితే అంటే ఇష్టం అని ఉంది కదా. సో ఈ యొక్క అంటే ఇష్టాన్ని పక్కన పెడదాం. ఒక సంయుక్త వాక్యంగా మనం రాసినట్లయితే సో మొత్తంగా ఇక్కడ మనకు ఒకే అంటే ఇష్టం అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు అంటే ఇష్టం అనేది మనకు రౌండ్ వచ్చేసి అవి పక్కన పెడదాం. సో ఇప్పుడు మనం కోడ్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టాప్ లో చూడొచ్చు, భాషకి జావా, ఫనీకి జైల్, రామశంకర్ నారాయణ్కి కలాం, ప్రతిభకు ప్రణబ్ కోవింద్ అంటే ఇష్టం అనేది మనకు కోడ్ అన్నమాట. సో ఇక్కడ కోడ్లో ఏవైతే అక్షరాలు ఉన్నాయో సో వాటన్నిటిని నేను చూడండి రెడ్ కలర్తో టిక్ చేశాను. సో వాటిని మీరు చూసినట్లయితే 1 నుంచి 14 వరకు ఉన్న రాష్ట్రపతులు కూడా ఏవేవి అక్షరాలు టిక్ చేశానో మీరు చూడొచ్చు. సో అవి ఇవి లింకప్ అయి ఉంటాయి అనమాట. సో బాబు రాజేంద్ర ప్రసాద్ గారిలో నేను బా అనే అక్షరాన్ని తీసుకుంటున్నాను. సో భాషలో బా అన్నమాట. భాషలో బా ఏదైతే ఉందో బాబు రాజేంద్ర ప్రసాద్లో కూడా మనకు బా తీసుకున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారిలో సాని తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఏమైంది, భాష కంప్లీట్ అయింది. సో తర్వాత జావా, ఓకేనా? అక్కడ కీ అనేది కేవలం అర్థం కోసం పెట్టిందే, అది మనం పట్టించుకోకండి. సో తర్వాత మనకు జావాలో జా అంటే మనకి ఇక్కడ జాకీర్ హుస్సేన్లో జా, ఓకేనా? వరాహ వెంకటగిరి అంటే వివి గిరి అనే పదంలో మనకు వాన్ తీసుకున్నాను, ఓకేనా? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అని ఉంది కదా. సో వీటిలో మనకు ఫా అని తీసుకున్నాను. సో భాషకి జావా, తర్వాత ఫనీకి జైల్ కదా, భాషకి జావా అయింది. సో ఫనీకి జైల్లో ఫా అనే పదాన్ని నేను తీసుకున్నాను. నీలం సంజీవ్ రెడ్డి గారిలో మనకు నీ అనేది తీసుకోవడం అయితే జరిగింది. సో భాషకి జావా, ఫనీ అనేది మనకు కంప్లీట్ అయింది. తర్వాత మనకు 7వది జ్ఞాని జైల్ సింగ్ అనమాట. సో ఓకేనా, జ్ఞాని జైల్ సింగ్. సో దీంట్లో మనకు జైల్ అనే పదాన్ని తీసుకోవడం అయితే జరిగింది. సో అది అక్కడ నేను 7 అనేది నెంబర్ అయితే వేయలేదు. సో ఓకేనా, అది మిస్ అయింది, చూసుకోలేదు. సో తర్వాత చూడండి, ఇక్కడ జైల్ అనేది కూడా కంప్లీట్ అయింది. తర్వాత మనకి రామశంకర్ నారాయణలో మనకు రామ్, వెంకట్ రామన్ అనే దాంట్లో మనకు వెంకట్ రామన్ అనే పదాన్ని కూడా రాసుకోవచ్చు కదా. సో అక్కడ మనకు రామ్ అనే పదాన్ని తీసుకున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనకు శంకర్ దయాల్ శర్మ గారిలో శంకర్ అనే పదాన్ని తీసుకోవడం అయితే జరిగింది. సో ఆ విధంగా మనకు రామ్ శంకర్ అయింది. సో తర్వాత మనకు నారాయణ్, కేఆర్ నారాయణ్ పేర్లో మనకు నారాయణ్ అనే దాన్ని నేను తీసుకున్నాను. తర్వాత మనకు అబ్దుల్ కలాం, ఓకేనా? కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అబ్దుల్ కలాం గారిలో కలాం అనేది తీసుకున్నాను. ఈ విధంగా మనకు భాషకి జావా, ఫనీకి జైల్, రామశంకర్ నారాయణ్కి కలాం అనేది అయింది. సో ప్రతిభకు ప్రణబ్ కోవింద్ అంటే ఇష్టంలో ప్రతిభను మనం ప్రతిభా పాటిల్ గారిలో ప్రతిభ అని తీసుకున్నాను. ప్రణబ్ ముఖర్జీలో ప్రణబ్ అనే పదాన్ని నేను తీసుకున్నాను అనమాట. సో రామ్నాథ్ కోవింద్లో కోవింద్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ మనకు చాలా పేర్లు అయితే విన్నాం కదా. సో మనకు ఇలా సంయుక్త వాక్యాలు అలాంటి వాటిలో మనం చాలాసార్లు చేసాము. సో ఈ యొక్క కోడ్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా అనమాట. భాషకి జావా, ఫనీకి జైల్, రామశంకర్ నారాయణ్కి కలాం, ప్రతిభకు ప్రణబ్ కోవింద్ అంటే ఇష్టం. సో ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు మొత్తం రాష్ట్రపతులు అందరి పేర్లు గుర్తొచ్చేస్తాయి. సో తాత్కాలికమైన రాష్ట్రపతులు అంతగా అవసరం లేదు, వరుసగా మనకు వీరిని అడుగుతుంటారు అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఈ యొక్క కోడ్ అయితే నచ్చిందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. సో చాలా కోడ్స్ అనేవి కింద కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ రూపంలో పెట్టాను. సో తప్పకుండా ఈ యొక్క వీడియో చూడండి, లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీ ప్రతి ఫ్రెండ్కి. థ్యాంక్ యూ.